మరి అంతర్వేద భవనం నుండి వచ్చినటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. మనమంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్యం బోధిస్తుండగా ఎవరు కూడా పత్రికలు పంచకండి. మీరంతా కూడా లైన్ లో నిలబడి దయచేసి రైట్ క్లుప్తంగా చెప్పండి. రైట్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఈ సమయంలో నసపురం బెరక ప్రార్థన మందిరం నుండి ఇక సువార్తను మీ మధ్యకి రావడం జరిగింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి. యేసు అనగా మానవుణ్ణి ప్రేమించినవాడు కనుక ఆయన ఎంతో ప్రేమ ఉంది. ఆయన కుష్ఠరోగులను ప్రేమించినాడు, గుడ్డివారిని ప్రేమించినాడు, అనేకమైన రోగస్తులను ప్రేమించినాడు. కనుక పాపులను రక్షించడానికి వచ్చినాడు, పాపులను ప్రేమించడానికి వచ్చినాడు, త్రాగుబోతులను ప్రేమించడానికి వచ్చినాడు. కనుక భయంకరమైనటువంటి పాప శాపములతో సతమతమవుతున్నట్టు వారిని రక్షించడానికి వచ్చినాడు. కనుక దేవుడి యొక్క ప్రేమను మీతో పంచుకోవడానికి మేము మధ్యకు వచ్చిన్నాం. కనుక ప్రయాసపడి పాప భారం మోసుకొని వచ్చిన సమస్యలారా నా యొద్దకు రండి. కనుక పాప భారముతో ఉన్నటువంటి వారిని దేవుడు రమ్మని పిలుస్తుంటున్నాడు, ఆహ్వానిస్తుంటున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు కనుక ఈ దినాన్ని మీ మధ్యకు ప్రేమ వార్తను మీ మధ్యకు తీసుకుని రాబడి వచ్చింది. కనుక ఈ సమయంలో ఇక్కడ దరిద్రులను పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని సింహాసనం మీద అనగా ఆ పరలోక రాజ్యమునకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. యేసు అనగా రక్షించేవాడు, ఆయన ప్రేమ స్వరూపి. కనుక ఈ మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి గృహాలు మనం చూస్తుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి నివాసములో ఉన్నటువంటి వారిని పరలోకములో ఉన్నత నివాసం మీ కొరకే మన కొరకే దేవుడు సిద్ధపరిచిన. అందుకనే మీ హృదయములను కలవర పడనియొద్దు. ఆయన ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి. కనుక ఇక్కడ ఎన్నో కష్టాలు, బాధలు, వేదనలు ఉన్నప్పటికీ కూడా నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే నిత్య రాజ్యమునకు దేవుడిని వారసుగా సిద్ధపరిచేవాడు ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేయి. నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకో. యేసయ్యా నేను పాపిని, నా పాపను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు అంటే దేవుడు నీ పాపను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాపను క్షమించడానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఆయన చేతుల్లో మెగు కొట్టించుకున్నాడు, ఆయన కాళ్ళు మెగు కొట్టించుకున్నాడు, ఆయన ప్రక్కల్లో బలింపోవటం, ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టించుకున్నాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నీ కొరకు అనేకమైనటువంటి ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ రక్తమే యేసు రక్తము ప్రతి పాపం నుండి ప్రతి పాపను కడిగి పరిశుద్ధిగా చేసేది కనుక ఉదయకాల సమయంలో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. దేవుడు నీకు ఉన్నతమైన రాజ్యాన్ని సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. ప్రార్థన. మండపేట నుండి వచ్చినటువంటి సహోదరుడు